స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని 33, 34, 35 డివిజన్లకు చెందిన కూటమి నాయకులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో మెయిన్ రోడ్లో 33, 34, 35 డివిజన్లకు చెందిన సచివాలయ ఉద్యోగులు, ఆర్పీలు, డ్వాక్రా సంఘాల మహిళలు చేపట్టిన ర్యాలీలో అతిథులుగా ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్లు, ఆయా డివిజన్లకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుజ్జుబాబు మాట్లాడుతూ ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే దిశగా వారికి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు బురయ్య, బుజ్జి, మనోహర్, కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులతో పాటు సచివాలయ సిబ్బంది కూడా కానీ ప్రజలందరూ గమనించండి, మీరు చేయడమే కాదు, మీరు కూడా ఇంట్లో స్వచ్ఛందంగా పాల్గొని మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా పొడి చెత్త, ఎడి చెత్తగా వేరువేరు చేసి మీరు కొద్ది సిబ్బందికి ఇస్తే వాళ్ళు కూడా మన శుభ్రంగా చేస్తారు. అలాగే ముందు మీ ఇంట్లో డెంగ్యూ, మలేరియా ఇవి రాకుండా ముందు మీ ఇంటి పరిశ్రమాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ మీకు ఏ సంస్థ వచ్చిన 33లో మన బాబు గారు, 35లో నేను కోరయ్య గారు, అలాగే 34లో బుద్ధి గారు అందరం కూడా, అలాగే జనసేన నాయకులు మనోహర్ గారు, మొత్తం అందరూ కూడా ఎవరైనా అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎనీ టైం మీరు సహకారంతో మీరు సహకారం చేయండి. ఆశీస్సులతో ఇవాళ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ముందుగా ప్రతి కార్యక్రమం కూడా నెలకు 2 సార్లు ప్రతి వారం కూడా చేస్తున్నాము. పరిసరాలు శుభ్రంగా ఉంచుదాం, ఇది అంటువ్యాధుల్ని అరికడదాం. అలాగే ఇంకోటి ఏంటంటే దానికి కాదు శుభ్రం చేయాలి, దాని ధరించి రోగంతో మెయిన్ రోడ్లో 33, 34, 35 డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమం మొదలెట్టాం. అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారని, ప్రతి ఒక్కరు పాల్గొని శుభ్రంగా ఉంచుతారని మన వార్డులన్నీ మేము కోరుకుంటున్నాం.